తులారాశి వారి ఇంట్లో రహస్యంగా రాత్రిపూట ఈ దేవత వచ్చి వెళ్తూ ఉందండి. గల్లు గల్లుమని గజ్జల శబ్దంతో ఆ దేవత ఎవరో కనుక మీరు తెలిస్తే నిజంగా మీ కళ్ళ వెంట కన్నీరు కారడం అయితే ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. ఇక ఆ దేవత ఎవరో మీరు తెలుసుకోవాలి అనుకుంటే, అంతేకాకుండా ఏప్రిల్ 18 తర్వాత ఏం జరగబోతుందో మీరు తెలుసుకోవాలి అనుకుంటే అన్ని పనులు కూడా వదిలేసి త్వరగా ఈ వీడియోని చూడండి. ఈ వీడియో మీరు కనుక మిస్ అయ్యారు అంటే కనుక తులారాశి వారు చాలా నష్టపోతారండి. వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందన్నమాట. తులారాశి వారి ఇంట రహస్యంగా రాత్రి సమయంలో గల్లు గల్లుమని గజ్జల శబ్దంతో అమ్మవారు ఆరి ఇంట ఇప్పుడైనా గమనిస్తారేమో, నన్ను ఎవరు తిరుగుతున్నారా అని చెప్పి నా గురించి ఆలోచిస్తారేమో, ఇప్పటికైనా తెలుసుకుంటారేమోనని చెప్పి ఆ దేవత మీ యొక్క చూపు తన మీద పడడం కోసం 1000 కన్నులతో ఎదురు చూస్తూ ఉందండి. ఆ తల్లి ఎవరో మీరు తెలుసుకుంటే మీ కళ్ళల్లో కన్నీరు కారడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరిచ్చే లైక్ వల్ల మరికొంతమంది తులారాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుందన్నమాట. మరి లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. తులారాశి వారు చాలా అంటే చాలా మంచి మనసున్నవారనమాట. వీరికి కొంచెం మొహమాటం ఉంటుంది, మనసులో కొంచెం భయం ఉంటుంది. ఎదుటి వారి పట్ల వీరేదన్నా బాధపడితే నేను నీ కారణంగా ఈ విధంగా బాధపడ్డాను అని చెప్పి వారితో డేర్గా చెప్పడానికి కొంచెం మొహమాటము, భయము, కొంచెం ఆందోళన, అంటే వారికి నేను చెప్పలేకపోతున్నానే అని చెప్పి ఆందోళన చెందుతూ ఉంటారు. వారితో చెప్పడానికేమో భయపడిపోతూ మొహమాట పడిపోతూ ఉంటారనమాట. ఆ విధమైన మనస్తత్వం ఉంటుందన్నమాట. ఇక మిగతా విషయాలన్నింటిలో కనుక చూసుకుంటే కుటుంబం కోసం ప్రాణం ఇస్తారని చెప్పి చెప్పుకోవచ్చు. బిడ్డల కోసం ఎంతకైనా తెగిడుస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఏదేమైనప్పటికీ కూడాను వీరిది చాలా అంటే చాలా మంచి మనసు అండి. ఏ పనైనా కానీ వీరికి చెయ్యమని చెప్పి మనం అప్పచెప్పి వస్తే కానీ ఆ పనిని సక్సెస్ఫుల్గా మళ్ళీ దానికి వంక పెట్టే పని లేకుండా దాన్ని 100% పూర్తి చేసి అనుకున్న సమయానికంటే కూడా ముందుగానే అందచేస్తారనమాట. అంతటి గొప్ప టాలెంట్ అనేది తులారాశి వారి దగ్గర ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇక తులారాశి వారు చూడటానికి చాలా అమాయకంగా కనిపిస్తారు. అంతేకాకుండా వీరికి ఇవన్నీ తెలుసా అన్నట్లుగా, అంటే వీరికి మొత్తం తెలుసు, అన్ని విషయాల పట్ల కూడా నాలెడ్జ్ ఉంటుంది. అంటే వీరికి ఈ విషయం అప్పచెప్తే వీరికి తెలుస్తుందా, వీరు దీన్ని మేనేజ్ చేయగలుగుతారా, వీళ్ళు దీన్ని ఎదుర్కోగలుగుతారా అని చెప్పి కొంతమంది ఇలా ఆలోచిస్తూ ఉంటారనమాట. కానీ తులారాశి వారు ఏ విషయం పట్లైనా కానీ ఒక్కసారి ఆ విషయాన్ని చూశారు అంటే కనుక దాన్ని వెంటనే పసిగట్టి ఆ పని చేయడానికి ఖచ్చితంగా ముందడుగు వేస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఏ పనైనా కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇక తులారాశి వారి యొక్క మైండ్ సెట్ కూడా ఆ విధంగానే ఉంటుంది. నేను ప్రతిదీ కూడా జయించాలి, ఏ పనిలో కూడా వెనక పడకూడదు, నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకోవాలి, ఎవరి ముందు కూడా నేను చిన్నతనంగా తల వంచి నిలబడకూడదు, ప్రతి ఒక్కరూ కూడా నన్ను శబాష్ అని చెప్పి అనిపించుకోవాలి, ప్రతి ఒక్కరి చేత కూడా నేను శబాష్ అని చెప్పి అనిపించుకోవాలి. ఇలా ఈ టైప్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇక తులారాశి వారు తన కాళ్ళ మీద తాను నిలబడి తను స్వతహాగా తను సంపాదించుకున్న డబ్బుని తను సంపాదించుకొని ఒకరి కింద చెయ్యి చాపకూడదు, ఒకరి కింద మేమెందుకు చెయ్యి చాపాలి, అంటే కొంచెం ఆత్మవిశ్వాసం ఎక్కువ ఉంటుందన్నమాట. ఒకరి కింద చెయ్యి చాపటానికి అస్సలు ఇష్టపడరు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. చిన్నప్పటి నుంచి తులారాశి వారు ఎన్నో రకాలైన కష్టాలను చూశారు, ఎన్నో రకాలైన బాధలను కూడా అనుభవించారు. ప్రతి కష్టం నుంచి, ప్రతి సమస్య నుంచి ఎన్నో అనుభవాలను నేర్చుకొని ఆ అనుభవాలను ఆధారంగా మార్చుకొని ఎన్నో గుణపాఠాలు తెలుసుకొని
జనం యొక్క మనస్తత్వం ఏంటి, ఎవరికి ఏది కావాలి, మన నుంచి ఏం కోరుకుంటారు, మన అవసరాలను వారికి అనుకూలంగా ఎలా మార్చుకుంటారు, ఇవన్నీ కూడా అంటే జనాలని పూర్తిగా చదివేస్తారనమాట తులారాశి వారు. ఎవరిని కూడా అంత ఈజీగా నమ్మరు అని చెప్పుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్కరు కూడా అంటే ఎదుటి వారిని చూసి అంచనా వేయగల శక్తి, తెలివితేటలు అనేవి తులారాశి వారికి ఎక్కువగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక తులారాశి వారికి ఈ మధ్య కొన్ని సంఘటనలు అనేవి ఎదురయ్యాయి, కొన్ని కష్టాలను కూడా ఎదుర్కొన్నారు. కానీ ప్రతి కష్టం నుంచి కూడా చాలా తేలికగా బయటపడ్డారు. ఆ కష్టం అనేది అలా చూపించి అలా వెళ్ళిపోయింది. అయ్యో ఇది అయిపోతుందేమో, అమ్మో ఇది నాకు ఎఫెక్ట్ అవుతుందేమో, దీనివల్ల నేను నష్టపోతానేమో అని చెప్పి ఈ విధంగా వచ్చిన కష్టాలంటే ఈ విధంగా మనసులో వామ్మో అయ్యో అని చెప్పి అనిపించినప్పటికీ కూడాను ఆ యొక్క సమయాలలో నుంచి, ఆ సందర్భంలో నుంచి, ఆ స్థితిలో నుంచి క్షణికంలో బయటపడ్డారు అని చెప్పుకోవచ్చు అనమాట. దానికి కారణం కూడా ఈ దేవతే అనమాట. మీరు గమనించి ఉన్నట్లయితే రాత్రి సమయంలో 11 గంటలు 12 గంటలు దాటిన తరువాత నుంచి మీ ఇంటి ప్రాంగణంలో కానీ, ఆరు బయట మీ ఇంటి చుట్టుపక్కల కానీ గల్లుమని గజ్జల శబ్దంతో ఆ దేవత మీరు తెలుసుకుంటారేమోనని చెప్పి మీ ఇంటి చుట్టుపక్కలే తిరుగుతూ ఉందన్నమాట. ఈ యొక్క దేవత ఎలాగైనా కానీ మీరు తెలుసుకోవాలి అని చెప్పి తపన పడిపోతూ ఉంది అని చెప్పుకోవచ్చు అనమాట. ఇంతకీ ఆ దేవత ఎవరా అని చెప్పి అనుకుంటున్నారా? ఇప్పుడు ఆ దేవత ఎవరా అని చెప్పి నేను చెప్తే నిజంగా మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ దేవత వెన్నంటే ఉండి ఎన్నో బాధల నుంచి ఇప్పటి వరకు తులారాశి వారు కొన్ని రకాలైన సమస్యల నుంచి బయటపడ్డారు. కొన్ని రకాల సమస్యల్లో కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారు అని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పటికైనా కొంచెం 100% కాకపోయినా ఒక 20% అయినా కానీ కాస్త తిరుగుతున్నారు, కొంచెం ఆత్మధైర్యంతో ఉంటున్నారు, ఆత్మవిశ్వాసంతో ఉంటున్నారు అంటే దానికి కారణం కూడా ఈ దేవతే అని చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఇంతకీ ఆ దేవత ఎవరు అంటే కనుక మీ ఇంటి కులదేవత. అవునండి, మీ ఇంటి కులదేవత. మీరు ఎప్పుడు గుర్తిస్తారా, ఎప్పుడు పూజ చేస్తారా, ఎప్పుడు ఒక దీపాన్ని వెలిగిస్తారా, ఎప్పుడు తన నామాన్ని మీ నోటి ద్వారా స్మరిస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉందన్నమాట. ఎందుకంటే మనకి ఏదన్నా కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు భగవంతుణ్ణి తలుచుకుంటూ ఉంటాము. కానీ ఇక్కడ భగవంతుడే, అమ్మవారే మన ఇంటికి వచ్చి నన్ను గుర్తించు అని చెప్పి పదే ఏదో ఒక సందర్భంలో మీకు ఏదో ఒక రకంగా మీరు గుర్తించాలి అని చెప్పి ఆశించారు అంటే, ఇప్పుడు ఈ వీడియో కూడా మీ కంట పడింది అంటే, ఈ వీడియో మీరు వినగలుగుతున్నారు అంటే దానికి కారణం కూడా కేవలం ఆ దేవతే అన్నమాట. నిజంగా ఈ మాటలన్నీ విన్న తరువాత చాలామంది కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చే ఉంటాయి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ యొక్క వీడియో అనేది తులారాశి వారు చాలామంది ఉంటారు ప్రపంచంలో, కానీ కొంతమంది అయినా కానీ ఈ వీడియోని వినగలుగుతున్నారు అంటే అమ్మ ఆశీస్సులు, అమ్మ దయ అనేది ఉండబట్టే అన్నమాట. ప్రతి ఇంటి పేరుతో ఒక కులదేవత ఉంటుంది. ముఖ్యంగా అబ్బాయిలకి అంటే అమ్మాయిలు పెళ్లి చేసుకొని ఇటు అబ్బాయి ఇంటి పేరుగా మార్చుకొని పెళ్ళి చేసుకున్న తర్వాత పుట్టింటి నుంచి అత్తింటికి వచ్చిన తర్వాత అత్తింటి కులదైవమే ఆ అమ్మాయి యొక్క కులదైవంగా కూడా మారిపోతుంది అన్నమాట. ఇప్పుడు కొంతమంది కొన్ని రకాలైన పనుల వల్ల, మీరు చేసుకునే బిజినెస్ల వల్ల, ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్ స్టైల్లో పిల్లలు, ఉద్యోగము, పని, వ్యాపారము, ఇంకా వచ్చేసి కొంతమంది వేరే దేశాలలో సెటిల్ అవ్వడం వల్ల మీ యొక్క బిజీ లైఫ్లో పడి కులదేవత ఎవరో కూడా తెలియనంతగా మర్చిపోయారు. కొంతమందికి తెలిసే ఉంటుంది, కానీ
మరికొంతమంది మరిచిపోయి ఉంటారు, మరికొంతమందికి అస్సలు తెలియకపోవచ్చు. మీ అమ్మమ్మ అంటే మీ నాయనమ్మలని కానివ్వండి, మీ నాన్న తరపు వాళ్ళని కానీ, లేదా పెళ్ళి కాని వాళ్ళైతే, పెళ్ళి అయిన వాళ్ళైతే మీ భర్త తరపు మీ అత్తయ్య వాళ్ళని, మీ మామయ్య వాళ్ళని, మీ తోడుకోడళ్ళ వాళ్ళని, వీళ్ళందరినీ కూడా అడిగినట్లయితే ఆ అమ్మవారి పేరు చెప్తారనమాట. ఆ అమ్మవారి పేరు మీరు తెలుసుకున్న తర్వాత మొదట మీరు అమ్మకి క్షమాపణ చెప్పాలన్నమాట. తర్వాత మీరు అమ్మకి ధన్యవాదాలు చెప్పాలి. క్షమాపణ ఎందుకు అంటే, ఇన్ని రోజుల నుంచి అమ్మను మర్చిపోయినందుకు మీరు అమ్మని ఖచ్చితంగా క్షమాపణ అడగాలి. ధన్యవాదాలు ఎందుకంటే, ఇప్పటి వరకు ఎన్నో కష్టాల నుంచి మిమ్మల్ని బయటపడవేసింది కాబట్టి అమ్మకు ధన్యవాదాలు చెప్పుకోవాలన్నమాట. కాబట్టి ఇప్పటి నుంచైనా కానీ మీరు ఒకవేళ అమ్మవారి యొక్క ఫోటో, మీ యొక్క కులదేవత యొక్క ఫోటో అనేది మీరు ఇంట్లో తెచ్చి పెట్టుకోవచ్చు అని చెప్పి మీరు అనుకుంటే కనుక మీ పెద్దవాళ్ళని అడగండి. కొంతమంది పెట్టుకోకూడదు అంటారు, కొంతమంది పెట్టుకోవచ్చు అని చెప్పి అంటారు. అందుకనే చెప్తున్నాను, అడిగి పెట్టుకోవచ్చు అనుకుంటే ఒక ఫోటోని తెచ్చుకొని మీ యొక్క దేవుని మందిరంలో పెట్టుకొని నిత్యం అమ్మ పేరు తలుచుకొని మీరు ఏ పనులకు వెళ్ళేటప్పుడైనా కానీ లేదా నిత్యమైనా కానీ అమ్మ ముందు దీపాన్ని వెలిగించండి. ఇక లేదు పెట్టుకోకూడదు అనుకుంటే కనుక కనీసం దగ్గరలో ఉంటే అమ్మ గుడికి వెళ్ళండి. అమ్మ గుడికి వెళ్ళమ్మా తల్లి, అమ్మ మర్చిపోయామమ్మా నిన్ను, నన్ను క్షమించమ్మా, నన్ను కష్టాల నుంచి గట్టెక్కించు తల్లి, నాకు మనశ్శాంతిని ప్రసాదించమ్మా, నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించమ్మా, నన్ను చల్లగా చూడమ్మా, నా బిడ్డల్ని చల్లగా చూడమ్మా, మా కుటుంబాన్ని చల్లగా కాపుకాయమ్మా అని చెప్పి ఆ బంగారు తల్లిని వేడుకోండి. పాదాల మీద పడి ఇన్నాళ్ళు మర్చిపోయినందుకు క్షమించు తల్లి అని చెప్పి అమ్మకి పాదాభివందనాలు చేసుకోండి. ఈ విధంగా అమ్మకి చక్కగా పాలు పొంగించుకొని అమ్మకి పాలతో పరవాన్నాన్ని కాసి పెట్టండి. లేదు మేము చాలా దూరంలో ఉన్నాము అని చెప్పి మీరు అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఎవరైనా కానీ మీకు దగ్గరలో అంటే అమ్మవారి గుడికి దగ్గరలో ఉంటే ఒక వీడియో కాల్ చేసి అమ్మని చూపించమని అడగండి. ఆ ఫోనులోనైనా కానీ అమ్మను నమస్కరించుకోండి. ఆ విధంగా నమస్కరించుకొని అమ్మని క్షమాపణ అడగండి. నిత్యం కూడా నిద్ర లేచిన తర్వాత అమ్మ పేరుని తలుచుకోండి. ఏదైనా ముఖ్యమైన పని చేసేటప్పుడైనా కానీ, ముఖ్యమైన పనులకు వెళ్ళేటప్పుడు కానీ, ముఖ్యమైన కార్యాలు అనేవి నిర్వహించుకునేటప్పుడు కానీ అమ్మను ఖచ్చితంగా తలుచుకొని అమ్మ పేరుని స్మరించుకొని మీ బిడ్డలకి కూడా అమ్మ గురించి చెప్పి, మీ బిడ్డలకైనా కానీ ఇప్పటి నుంచే నిత్యం అమ్మ నామ స్మరణ చేసుకోవాలమ్మా అని చెప్పి నేర్పించండి. ఇలా కనుక మీరు చేసుకున్నట్లయితే, అమ్మను మీ ఇంట్లోకి ఆహ్వానించినట్లయితే, మీరు నిత్యం చేసుకునే మీ పనుల యందు, మీ యొక్క వృత్తి యందు, మీ యొక్క వ్యాపారాల యందు ప్రతి దాంట్లో కూడా ఆరోగ్యాన్ని కాపాడడంలో కానీ, మనశ్శాంతిని ఇవ్వడంలో కానీ, ఎన్నో జరగని పనులను జరిపించడానికి కానీ, ఎన్నో ఎదురు చూస్తున్న కోరికలను నెరవేర్చడానికైనా కానీ ప్రతి దానికి కూడా అమ్మ యొక్క ఆశీర్వాదాన్ని తీసుకొని ఖచ్చితంగా అమ్మ పేరుని తలుచుకొని మీరు పనులు మొదలుపెట్టి చూడండి. అసలు జరగవే అనుకున్న పనులు ఇక జరుగుతాయేమో అని ఎదురు చూస్తున్న పనులు అన్నింటినీ కూడా అమ్మ సవ్యంగా సక్రమంగా జరిగేలా చేస్తుందన్నమాట. మీ ప్రతి కోరికను అమ్మ తీరుస్తుంది. మీ ప్రతి కష్టంలో కూడా అమ్మ తోడుగా అండగా ఉంటుందన్నమాట. ఇక అలా అండగా ఉండడమే కదా, ఇక సాక్షాత్తు ఆ బంగారు తల్లి అనేది మీతో ఉంటే ఇక మీకు అంతకంటే అభయం ఇంకేం కావాలి చెప్పండి? ఇక అంతకంటే అండ మీకేం కావాలి చెప్పండి? ఎందుకంటే ప్రతి ఇంటికి కూడా కులదైవం ఉంటుంది. ఆ కులదైవం ఆ యొక్క అమ్మ ఆ ఇంటిని ఒక తల్లిలాగా కాపు కాస్తూ ఉంటుందన్నమాట. ఆ ఇంటి బిడ్డలకి ఏ కష్టం లేకుండా ఎప్పటికప్పుడు కూడా ఎప్పుడు కాపు కాస్తూ చల్లగా ఆ తల్లి చల్లని చూపులను, ఆ తల్లి చల్లటి ఆశీర్వాదాన్ని అందిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇప్పటికైనా అమ్మని గుర్తించండి, అమ్మ పేరు తలుచుకోండి, అమ్మకు పూజలు చేయండి. మరి అర్థమైంది కదా? మరి ఏ ఇంటి అంటే ఎవరు గల్లు గల్లుమని తిరుగుతూ ఉన్నారో మీకు ఇప్పటికైనా తెలిసింది కదా? మరి తులారాశి వారందరికీ కూడా ఈ వీడియో అర్థమైంది అని చెప్పి, మీ అందరికీ కూడా పూర్తిగా తెలుసుకున్నారు అని చెప్పి
ఆశిస్తున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరిచ్చే లైక్ వల్ల మరికొంతమంది తులారాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం.